బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. సృష్టి ఫెర్టిలిటీ అక్రమాలపై విచారణ జరుగుతూ ఉండగానే మేడ్చల్లో మరో అక్రమ సరోగసీ కేసు వెలుగులోకి వచ్చింది. క్లినిక్ ముసుగులో అక్రమ సరోగసీ చేస్తున్నట్లు గుర్తించారు. పేద మహిళలను ఆసరాగా చేసుకుని పిల్లలు లేని జంటలను క్యాష్ చేసుకుంటున్నారు. సూత్రధారి లక్ష్మీ కుమారుడు నరేందర్ రెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 6.4 లక్షలు ప్రామిసరీ నోట్, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి మొత్తం 6 క్లినికుల్లో సరోగసీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరిని అరెస్టు చేసిన పేట్ బషీర్బాగ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు లక్ష్మీ, నరేందర్ రెడ్డి ఇద్దరు తల్లి కొడుకులు అని మేడ్చల్ డీసీపీ తెలిపారు. గతంలో లక్ష్మీరెడ్డికి ఎగ్ డోనర్, సరోగేట్ మదర్గా పనిచేసిన అనుభవం ఉందని చెప్పారు. 2024లో మహారాష్ట్రలో మానవ అక్రమ రవాణా కేసులో కూడా లక్ష్మీ నిందితురాలుగా ఉన్నారని డీసీపీ స్పష్టం చేశారు. ఇల్లీగల్ సరోగసీ యాక్టివిటీ జరుగుతున్నటువంటి సమాచారం మీద చింతల్ ఏరియాలో ఉన్నటువంటి పద్మనగర్ కాలనీలో ఇంట్లో ఉన్నటువంటి ఒక లేడీ ఎవరికైతే పిల్లలు ఉండట్లేదో, ఎవరైతే హాస్పిటల్ ఐవీఎఫ్ సెంటర్స్ కి అప్రోచ్ అవుతారో అక్కడ సమాచారం వాళ్ళు తీసుకొని హాస్పిటల్లో ఉన్నటువంటి కొంతమందితో కూడా మిలాఖత్ ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఈ ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడుతూ ఎక్కువ డబ్బులు ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం, వీళ్ళకి నామినల్ గా ఎవరైతే అద్దె గర్భం కోసం సెలెక్ట్ చేసుకున్నటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళకి